బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు, అమీర్పేట్ నుండి ఆస్ట్రో ప్రైమ్ హాస్పిటల్. హలో సార్, నమస్తే. నమస్తే సార్, కొంతమందిలో సడన్ గా ఈ మూతి వంకర పోవడం చూస్తాం. అవును. సో ఏంటి సార్, అలా ఎందుకు అవుతుంది, దేనికి దాని అర్థం? అంటే మూతి వంకర అయిపోవడం అన్నది బెల్స్ పాలసీ అంటారు. అంటే మెదడు లోపల సృష్టికర్త తయారు చేసినప్పుడే ఒక నరాలు ఉంటాయి, 12 జతలు. అంటే కుడి పక్కన 12, ఎడం పక్కన 12. ప్రతి నరానికి ఓ పని ఉంటుంది. మనం మాట్లాడుకోబోయేది ఈరోజు బెల్స్ పాలసీ అన్నది 7వ నంబర్ నరంకు సంబంధించిన విషయం. అంటే ప్రతి నరానికి ఒక పని చెప్పాడు ఆయన. ఉదాహరణకి 1వ నంబర్ నరానికి వాసన, 2వ నంబర్ కంటి చూపు కోసం, 3, 4, 6, 5 కంటి గుడ్డు కదలికలు, 5వ నంబర్ అలా ప్రతిదానికి ఉంది. 7వ నంబర్ ఏమిటి? ఈ ముఖంలో ఉండేటువంటి కుడి పక్కన కానీ ఎడం పక్కన కానీ వేరే వేరేగా ఉంటాయి. అక్కడ ఉండే కండరాల తాలూకా పనితనం కోసం కంట్రోల్ చేసేటువంటి నరం 7వ నంబర్ నరం. ఇప్పుడు బెల్స్ పాలసీ వచ్చింది అనుకో, సడన్ గా మూతి వంకర అయిపోతుంది. అసలు కుడి పక్కన వచ్చిందంటే కుడి కన్ను మూతగా అవదు. అదే కంటిలో విపరీతంగా వాటర్ వస్తూ ఉంటుంది, తలనొప్పి విపరీతంగా ఉంటుంది. ఈ చెవు దగ్గర కానీ లేకపోతే దవడ దగ్గర కానీ విపరీతమైన నొప్పి, టేస్ట్ తగ్గిపోతుంది. అదే కాకుండా ఈ లాలాజలం సెలవు ఏదైతే ఉంటుందో అది కూడా దాని తాలూకు క్వాంటిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది వచ్చి కన్ను క్లోజింగ్ టైంలోనే ప్రాబ్లం. ఏదైనా తీసుకుంటున్నారు అనుకోండి, డూలింగ్ అవుతుంది. అంటే ఎటు పక్కన అయితే వస్తే అది పక్క నుంచి వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి కంట్రోల్ లేక. దానికి కండరాలు, కంటి కోసం వచ్చినట్టు వేరే కండరం అవన్నీ వీక్ అయిపోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది. దీనికి అది తక్కువేం కాదు. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి గణాంకాల ప్రకారం దగ్గర 15 నుంచి 40 మందికి 1,00,000 మందిలో వస్తున్నాయట. పెద్ద సమస్య. తర్వాత ఇది మళ్ళీ ఇంకోసారి రావడానికి అవకాశం 8 నుంచి 12%. దీనికి ఇప్పుడు కారణాలు మనం ఆలోచించుకున్నట్టయితే అది ఎక్కువ మందికి లేనట్టు ఏ కారణం లేకుండా వస్తుంది. ఎక్కడో బస్సులో ప్రయాణం చేస్తున్నారు, చలిగాలి ఎక్కడో విండో కిటికీ దగ్గర ఉన్నారు, తెల్లారు లేసరికి మూతి వంకర అయింది. అసలు ఇంటి దగ్గరే ఉన్నారు, ఏం కారణం? చలికాలంలో ఎక్కువగా చూస్తాం కదా, ఆ టైంలో చూస్తాం. ఇంటి దగ్గర ఉన్నారు, ఏ కారణం లేదు, అయినా వచ్చింది. అందువల్ల వైరల్ ఇన్ఫెక్షన్. ఏదేంటి, నరం అన్నది బయటకు రావడానికి ఒక కెనాల్ ఉంటుంది, ఫేషియల్ కెనాల్ అని. అందులో ఏదైనా వాపు వచ్చి రావడం కానీ, అందులో ఏదైనా ఈ నరం మీద ఏదైనా ఇరిటేషన్ అయ్యేటట్టు కానీ, ఇన్ఫ్లమేషన్ అంటాం, చుట్టుపక్కల ఏదైనా ప్రమాదం వచ్చినా కానీ దానివల్ల ఈ మూతి వంకర అయిపోతుంది బెల్స్ పాలసీ. ఇది ప్రమాదకరమైన వ్యాధి అని నేను చెప్పకపోయినా ఇబ్బందికరమైన వ్యాధి. ఇది ఒకసారి కానీ వైద్యం మొదలు పెడితే దగ్గర కొన్ని వారాలు నెమ్మది తగ్గుతుంది. కానీ ఒక్కోసారి 6 నెలలు కూడా పట్టవచ్చు. ఒకసారి వచ్చినప్పుడు రెండోసారి కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. జనరల్గా ఒక పక్కనే వస్తుంది, రెండో పక్కన కూడా రావచ్చు. ఇప్పుడు మాటికి కానీ వచ్చినట్టయితే, అంటే కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులకు వచ్చింది అనుకుంటే దానికి జన్యుపరంగా జెనెటిక్ కూడా ఒక అయితే ఉంది. దీనికి ఇప్పుడు వైద్యం అన్నది ఏమిటి? మందులు. దానికి ఏం సర్జరీస్ అలాంటివి ఏమి ఉన్నాయి, అది చెప్తాను 2 మాటలు. ఏదైతే మందులు ఏమిటంటే దానికి కొంతమంది ఇంకా డాక్టర్లు మేము వైరల్ మందులు, ఎందుకంటే వైరల్ ద్వారా వచ్చిందేమో అని అనుకోండి ఇబ్బంది ప్రకారం. లేదు అంటే కొంతమంది దానికి ఎక్కువ మందికి స్టెరాయిడ్ మందు ఇవ్వడం. స్టెరాయిడ్ ఇచ్చినట్టయితే ఏదైతే వాపు వచ్చిందనో అని చెప్పుకున్నాం, నరం మీద తగ్గి నెమ్మదిగా తగ్గుతుంది. అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పగల టైంలో కంట్లో చుక్కల మందులు వేసుకోవడం. కన్ను క్లోజ్ కాదు, దానికి రక్షణ చాలా అవసరం. రాత్రి పడుకున్నప్పుడు ఆయింట్మెంట్ పెట్టుకోవడం, పగల టైంలో గాగల్స్ పెట్టుకోవడం, రాత్రి అసలు కంట్రోల్ కన్ను క్లోజ్ చేసేటువంటి ప్యాచ్ పెట్టుకోవడం, ఇలాంటివి చాలా అవసరం. అదే కాకుండా దీంట్లో ఇంకొక ముఖ్యమైన భాగం ఏంటంటే గాల్వానిక్ స్టిమ్యులేషన్ అంటాం. కండరాలు ఏదైతే అచేతనమైపోయి పని చేయటం లేదో దానికి స్టిమ్యులేట్ చేయాలి, పనితనం కల్పించాలంటే ఒక రకమైన కరెంటులో 2 రకాలు ఉన్నాయి. గాల్వానిక్ స్టిమ్యులేషన్ అని, ఫెరడిక్ అని. ఫెరడిక్ అన్నది ప్రమాదం శరీరానికి. ఇప్పుడు మనం ఇవ్వబోయేది గాల్వానిక్ స్టిమ్యులేషన్. దానివల్ల నెమ్మదిగా ఎక్కువ మందికి అయితే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే కొంతమందికి మాత్రం జీవితాంతం ఉండిపోతుంది, కొన్ని కాంప్లికేషన్ కూడా వస్తాయి. మరి ఎలా సార్ వాళ్ళకి? మరి అది దానికి అదే కదా, మెడిసిన్ యూస్ చేస్తూ మెడిసిన్ స్టార్ట్ చేయడం లేట్ అవ్వడం వల్ల కానీ, ఇంకేదైనా ఇబ్బంది రావడం వల్ల కానీ, దానివల్ల ఒక్కొక్కసారి ఇబ్బంది ఉంటుంది. ఇంకొకటి మనం చెప్పుకోవాలి, డయాబెటీస్ వ్యాధి ఉందనుకోండి. అదే కాక ప్రెగ్నెంట్ బాబు అలా చేయకున్నా నా ఎదురుగా, మరి అదే నాకు డిస్టర్బెన్స్ అవుతా, నా ఎదురుగా నువ్వు అవన్నీ చేస్తున్నావు ప్లీజ్ లేదా అక్కడెక్కడ కూర్చో, నాకు ఎదురు ఉంటే నా డిస్ట్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉందనుకోండి, దానివల్ల కంట్రోల్ లేకపోయినా కూడా ఇది అందరూ గమనించాలి. షుగర్ ఉన్న వాళ్ళు అందరికీ వస్తుందని కాదు, షుగర్ ఉండే వాళ్ళు ఎక్కువ రావడానికి అవకాశం.
అచ్చా. అదే కాకుండా బ్లడ్ ప్రెషర్, బీపీ ఎక్కువ అవడం వల్ల, ఊబకాయం వల్ల. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు చాలా మందికి తెలియదు, గర్భిణీ స్త్రీలో థర్డ్ ట్రైమిస్టర్ అంటాం, మొదటి 3 నెలలు, రెండో 3 నెలలు, మూడో 3 నెలల్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. డెలివరీ అయింది మొదటి వారంలో, ఈ మధ్య కాలంలో ఏదో జలుబు దగ్గు వచ్చింది అనుకోండి, అసలు మనం పట్టించుకోలేదు, సడన్ గా దానివల్ల ఫేషియల్ పాల్స్ రావచ్చు, ఇలాంటి కాంప్లికేషన్స్ వల్ల కూడా రావచ్చు. ఈ కాంప్లికేషన్ ఆలోచించినట్టయితే అసలు కన్ను పూర్తిగా అసలు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోవచ్చు, ఇంకా ఎప్పుడు కూడా పని చేయనటువంటి స్టేజ్. లక్కీగా అది అదృష్టం తక్కువ. రెండోది ఏమిటి, కన్ను ప్రమాదం. ఇప్పుడు కన్ను క్లోజ్ అవటం లేదు, మీరు బయటకు వెళ్ళారు, మట్టి పడిపోయింది, కన్నుకు తెలియదు కదా. కన్నుకు చెప్పనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్రొటెక్షన్ అరేంజ్మెంట్. ఏదైనా వస్తే కన్ను ఆటోమేటిక్గా మూసేస్తాం. అదే కాకుండా కన్ను ఎక్స్పోజ్ అవ్వడం వల్ల గాలికి ఏమో డ్రై అయిపోతుంది, దానివల్ల కన్ను ప్రమాదం. కన్ను పూర్తిగా ఇది బ్లైండ్ అయిపోవడం కానీ, పార్షియల్ బ్లైండ్నెస్ కానీ, సగంగా కానీ తగ్గడం కానీ, కంట్లో చూపుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకొక విచిత్రమైన మా విషయం ఏంటంటే సింకైనిసిస్ అంటారు. అంటే ఏమిటి, ఈ కండరాలని ప్రాబ్లం అవడం వల్ల ఇప్పుడు మీరు ఏదో మూతి వంకర ఉన్నది, దాన్ని నవ్వడానికి ట్రై చేశారనుకోండి, కన్ను కదులుతుంది. ఎందుకంటే దీనికి దానికి అదే నరం కాబట్టి. ఇవి కాంప్లికేషన్స్ కింద. మా వైద్యం అన్నది నేను ఎక్కువ శాతం మందులే. సర్జరీ ఏంటి, ఈ మధ్య కాలంలో ఏంటి, ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఫేషియల్ యానిమేషన్ ఒక మాట వచ్చింది. అంటే ఏమిటి, ఐలిడ్ లిఫ్టింగ్, లేకపోతే బ్రో లిఫ్టింగ్, ఇలాంటి సర్జరీలు చేస్తారు. ఫేషియల్ ఇంప్లాంట్స్ వచ్చాయి. ఇంప్లాంట్స్ ఎంతో మంది చాలా దగ్గర వాడుతున్నారు. ఇంకా బ్రెస్ట్ ఇంప్లాంట్స్, హిప్ ఇంప్లాంట్స్, ఫేషియల్ ఇంప్లాంట్స్ కూడా వాడుతూ ఉన్నారు. ఇంకా లాస్ట్గా ఏమిటంటే ఇప్పుడు నరం ఇక్కడ డ్యామేజ్ అయింది, అది ఇంప్రూవ్ అవటం లేదు, ప్లాస్టిక్ సర్జరీ ఒకటి వచ్చింది, నరం ఎనాస్టమోసిస్ అని. దానివల్ల ఇంకా కాంప్లికేషన్స్ ఏం రాదంటారా? అంటే మరి ఏ కాంప్లికేషన్ లేని సర్జరీ అంటూ లేదు కదా. అయితే ఐలిడ్ లిఫ్ట్ కానీ, లేకపోతే లిడ్ కానీ, బ్రో కానీ ఏదైతే ఉందో అంతా, అంటే కను రెప్ప ఒకటి, కను బొమ్మ, అవి పెద్ద ప్రమాదం సర్జరీ కాదు. సరిగదా, ఇది పూర్తిగా నరం డ్యామేజ్ అయిందా అని పూర్తిగా నార్మల్ చేయడానికి సృష్టికర్త తప్ప ఎవరు చేయగలరు. అందువల్ల ఇలాంటి ప్రొసీజర్ రిపీటెడ్గా చేయాల్సి వస్తుంది. లాస్ట్ ఎప్పుడైతే ఇంకా తప్పదన్నప్పుడే చాలా ఎక్స్పర్ట్ అయినటువంటి వ్యక్తి నరానికి ఎనాస్టమోసిస్ ఇచ్చాడు, ఇంకో చిన్న నరం ఆ వ్యక్తుల శరీరంలోనే తీసుకుని అక్కడ పెట్టడం అనేది. దీనివల్ల రిజల్ట్స్ ఎంత బాగుంటాయి అనకన్నా ఇంకా లాస్ట్ అనమాట, ఇంకా అన్యదా శరణం నాస్తి. అందువలన ఏమిటి, ముందు జాగ్రత్తలు, ఫేషియల్ పాలసీ వచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా కంటి ప్రొటెక్షన్ కానీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, మందులు కానీ తొందరగా తీసుకొని, మీకు డయాబెటీస్ వ్యాధి ఉన్నట్టయితే డయాబెటీస్ బాగా కంట్రోల్ చేసుకొని ఉండేటట్టయితే పెద్ద ప్రమాదం అయితే లేదు. చిన్న చిన్న సింటమ్స్ చూసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. మూతి వంకర అయిందంటే మీరు ఎంత తొందరగా సాధ్యమైనంత తొందరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.